కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారములు. అస్సలాము అలైకుం. మీకందరికీ తెలుసు, గత నెల 15వ తేదీ నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్ఐఆర్ అమల్లోకి వచ్చింది. నిన్నటి వరకు కదిరి నియోజకవర్గంలో కేవలం 35% డిజిటలైజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మిగిలి ఉండేది 10 రోజులు, 11 రోజులు. 17-18 రోజుల్లో మీరు 35% చేసుకుంటే ఇప్పుడు రానున్న 10 రోజులు, 11 రోజుల్లో మీరు 65% ఎట్లా చేసుకుంటారనేది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి నేను సమన్వయకర్తగా ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేమంటే, మీరందరూ ఎస్ఐఆర్ లో తాత్సారం చేయొద్దండి. ఇది కేవలం ఒక ఓటు హక్కు కాదు, మీ జీవితం అనేది మీరు మర్చిపోకండి. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం నుండి మీరు దూరం ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరూ మీ బిఎల్ఎల్కు పోయి మాట్లాడి బిఎల్ఎల్ ద్వారా బిఎల్ఓ దగ్గర పోండి. బిఎల్ఓ దగ్గర ఒకవేళ మీరు ఎఫ్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటే అది మీరు ఫిల్ చేసి వాపస్ ఇచ్చి డిజిటలైజ్ చేయించుకోండి. మొత్తం మీరు ఫామ్ తెచ్చి పెట్టుకుంటే, లేకపోతే బిఎల్ఓ ఇవ్వకపోయింటేనో ఇస్తాళ్లే ఇంకా టైం ఉందిలే అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈ నెల అంటే జూలై 14వ తేదీ తర్వాత ఒక్క రోజు కూడా మీకు టైం ఉండదు. దాని తర్వాత మీరు కోల్పోయేది ఒక ఓటు హక్కు కాదు, మీకు ఏదైతే ఈ భారత పౌరసత్వం ఉందో దాంట్లో కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి మీరందరూ ఇప్పుడే ఈ రోజే మీ బిఎల్ఓల దగ్గర పోయి, మీకు తెలియకపోతే బిఎల్ఏల దగ్గర పోండి. లేకపోతే మౌనికా థియేటర్ పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పోయి అక్కడ 24/7 హెల్ప్ లైన్ డెస్క్ పెట్టినాం మేము. మీరు అక్కడికి పోయి ప్రతి ఒక్కరూ మీకు ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదో అది ఎట్లా తీసుకోవాలని అక్కడ అడగండి. వాళ్ళు మీ వార్డు బూత్ బిఎల్ఏని కనెక్ట్ చేస్తారు. ఆ బిఎల్ఏతో కలిసి బిఎల్ఓతో మాట్లాడి మీరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోండి. మళ్లీ దాన్ని ఫిల్ చేసి ఆయనకి ఇచ్చి డిజిటలైజ్ చేయించుకోవాలా. అది ఎలాంటి తాత్సారం చేయకుండా దయచేసి ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కును పొందేందుకు, అదేగాక మీ ఈ దేశ వారసత్వం పొందేందుకు కూడా ఇది ఒక పెద్ద ఐడెంటిటీ అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో మీరు ఇప్పుడే పోండి. కదిర్లో ప్రతి చోట, ప్రతి బూత్ లో, ప్రతి క్యాంపులు వేసినాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మీరు పోండి. అదేగాక ప్రతి ఒక్క చోట ఎవరో ఒకరు క్యాంప్ వేస్తున్నారు. చాలా ఎన్జిఓస్, విద్యార్థి విభాగం గాని, పంచాయతీరాజ్ విభాగం గాని, అన్ని వైఎస్ఆర్సీపీ ఏవైతే విభాగాలు ఉన్నాయో అందరూ క్యాంపులేసి మరీ ఎస్ఐఆర్ కి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓటు డిజిటలైజ్ అయ్యేదానికి వాళ్ళు దోహదపడుతున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేసేకి వచ్చినారు. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీరు మీ ఓటుని డిజిటలైజ్ చేయించుకోండి. నిన్నటి దినం నేను కనుక్కుంటే ఉత్తమ 35% అయింది. అంటే ఇంకా 65% కావాలి. కాబట్టి ఈ 11 రోజుల్లో ఎట్లా అవుతాదనేది, కానీ ఓటుతో సహా మీ దేశ ఈ వారసత్వంకి కూడా ఇది కనెక్ట్ ఉంది. మీకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కూడా ఇది చాలా అవసరం ఉంటుంది. ఇది ఒక్క ఓటు కాదు. కాబట్టి ఎన్నో దీంట్లో కలిసి ఉన్నాయి. కాబట్టి దీంట్లో మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి, నాకు తెలుసు మీకు చాలా పనులుంటాయి, ఉపాధి హామీలకు పోతారు, ఇంకా కూలీ పనులు పోతారు, ఎన్నో పనులకు పోతారు. అవి ఎంత ఇంపార్టెంటో మీ జీవనం కోసం దానికన్నా పదింతలు ఇది చాలా అవసరం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకుని మీ ఎస్ఐఆర్ లో మీ ఓటు నమోదు అయ్యేలా, డిజిటలైజ్ అయ్యేలా. ఉత్త ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటే అది అయ్యేటట్లు కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎస్ఐఆర్ లో మీ ఓటు డిజిటలైజ్ అయినట్లు కాదు. డిజిటలైజ్ కావాలా. మీరు మీ బిఎల్ఓతో డిజిటలైజ్ అయిందా లేదా, ఒకటి మ్యాపింగ్, రెండోది ఎఫ్ తీసుకోవడం, మళ్లీ దాన్ని ఫిల్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ వాపస్ ఇవ్వడం, నాలుగోది డిజిటలైజ్ చేసుకోవడం. మీరందరూ ఈ రోజు నుంచే రానున్న జూలై 14వ తేదీ తర్వాత ఒక నిమిషం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీకు ఎక్స్టెన్షన్ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే చెప్పింది మీకు నెల టైం అని. కాబట్టి మీ ఓటును ఎలా డిజిటలైజ్ చేసుకోవాలనేది మీ అవసరము,
మీ అవసరానికి కోసం వాళ్ళు ఒక నెల టైం ఇచ్చినారు. ఆ టైం లోపల మీరందరూ డిజిటలైజ్ చేసుకుని మీకు ఓటు హక్కు ఉందని మీరు నిరూపించుకోవాలని కూడా పదే పదే ఈ నియోజకవర్గ ప్రజలకు నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే 14వ తేదీ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఓటు డిజిటలైజ్ అయి ఉంటుందని కూడా ఆశిస్తూ ఇట్లు మీ మక్బూల్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, కదిరి నియోజకవర్గం.